గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. మాట్లాడే మాటలకి కానీ దేవుడు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధికి సకల దేవతలు ఆయనకి నమస్కారం చేస్తాయన్న మాట ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త అన్యజనులు ఆయన సన్నిధిలోకి వస్తారట. ఎంత మంచి మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా దేవుణ్ణి వెంబడించడం నేర్చుకోవాలి. జాగ్రత్తగా. ఇంకా కూడా మీరు ఇంకా అజ్ఞానంలో ఉంటే ఇంకా పర్వాలేదులే అనుకుంటే మాత్రం చాలా ప్రమాదాలు మీ మీదకి వస్తే తర్వాత తప్పించుకోలేరు మీరు. అందుకనే ఏంటండి, సమయం ఉంటుండగానే సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని బైబిల్లో ఉందన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త చూసుకుందామండి. 7వ అధ్యాయం 27, 28 వచనాలు. యేసు ప్రభువు వారు రమ్మంటున్నారు. మీ కడుపులో జీవజల నదులు పారుతాయని. ఆ పండగల్లో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని నీళ్ళ నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వలను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవ్వడు కూడా ఎన్నడూ చనిపోడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడూ చనిపోడు. దేవుని మాటలు చెప్తున్నారు. ఇటువంటి కార్యాలు ఎవరు చేస్తారు? ఇటువంటి కార్యాలు ఎవరు చేయగలరు? ఎవరు చేస్తారు? కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవ్వడు కూడా ఏంటంటే చనిపోడు, జీవము కలిగి ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు రమ్మంటున్నారు. యేసు ప్రభువారు రమ్మంటున్నారు. ఆయన యొద్దకు రమ్మంటున్నారు. చూడండి, ఎక్కడెక్కడికో వెళ్తారు. నిన్న ఒక ఆమె ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆమె చెప్తుంది, అమ్మ భయంకరమైన కష్టాలు మా ఇంట్లో, భయంకరమైన శ్రమలు. చాలామంది ఫోన్ చేస్తారు. అయితే ఇలా భయంకరమైన బాధలు పడుతున్నామంటే, అమ్మ మీరు తప్పకుండా రండి దేవుని సన్నిధికి, మీ బాధలన్నీ ఆయన తీరుస్తాడు. నిజమేనండి, క్రైస్తవులే చెప్పగలరు ఈ మాట, ఎవ్వరూ చెప్పలేరు. ఆయన దగ్గరికి రండి, మీ బాధలు తీర్చకపోతే మమ్మల్ని అడగండి, 100% మేము గ్యారంటీ ఇస్తాం అని క్రైస్తవులు చెప్పగలరు, నిజమైన విశ్వాసులు. ఇంకెవరూ చెప్పలేరు. ఎందుకంటే అబద్ధం ఉంది, ప్రతి దాంట్లో కూడా అబద్ధం ఉంది. మొన్న ఒక ఫ్యామిలీ వచ్చారు మా దగ్గరికి, అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, ప్రతి దాంట్లో కూడా అబద్ధమే ఉంది. మీరు కావలిస్తే మీరు మీ తల పెట్టి చూడండి, అంతవరకు కూడా మనకు తెలియదు. ఎందుకంటే మాకు కూడా తెలియలేదు. ఇక ఎంతెంత ఫోటోలు ఉండి, ఈ కిటికీలంత ఫోటోలు ఉండి, ఎప్పుడైతే యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయనలో పాపం లేదని తెలుసుకున్నానో వాటికి చూస్తున్నాను, ప్రతి ఒక్క దాంట్లో కూడా పాపం ఉంది. మీరు గ్రహించండి, మీరు బుర్ర పెట్టి చూడండి, పాపం ఉందో లేదో తెలుసుకోవాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాపం లేని పరిశుద్ధుడు ఎవరంటే యేసు ప్రభు. ఆయనలో పాపం లేదు, ఆయనలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయనకే పిలవడానికి హక్కు ఉంది. ఆయన ప్రతి మానవుని పిలవడానికి ఆయనకు మాత్రమే హక్కు ఉంది, కానీ ఇంకెవ్వరికీ హక్కు లేదు. చాలామంది వీళ్ళని చూసి కూడా పంచుతున్నారు, అవేవో పంచుతున్నారు, కానీ ఇచ్చిన దాంట్లో కూడా పాపం ఉంది. ఈ బైబిల్ ఇస్తే ఇందులో పాపం లేదు. ఇందులో కొన్ని రాయబడ్డాయి మనుషుల గురించి. ఆ వ్యక్తి ఇలా చేశారు. ఏంటండి, ఆకాన్ ఏం చేశాడు? దొంగతనం చేశాడు. బైబిల్ ఏం చెప్తుంది? దొంగతనం చేయకూడదు. కాబట్టి అక్కడ రాయబడ్డది. అయితే దొంగతనం చేశాడని చెప్తున్నారు, కానీ దేవుడు ఏం చెప్పాడు? అది చేయకూడదని చెప్పాడు. చేస్తే ఇశ్రాయేల్ అందరిలో యుద్ధంలో ఓటమి వచ్చేస్తుంది. కాబట్టి ఆ మనిషిని తీసుకెళ్ళి చంపేయమని దేవుడు చెప్పాడు. అది చంపేసిన తర్వాత ఎరుకో గోడలు కూలిపోవడానికి అవకాశం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలీషా చాలా మంచి దైవజనుడు. అక్కడ ఎవరున్నారు?
గెహాజీ ఉన్నాడు. అయితే అది బైబిల్లో తప్పు అంటారా? తప్పు కానే కాదు, చెయ్యకూడదు. ఏమైంది? ఎలీషా ఆత్మ గెహాజీతో కూడా వెళ్ళింది. ఆయన ఇంట్లోనే ఉన్నాడు, చెప్తున్నాడు ఏమని, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అంటున్నాడు అతను. నా ఆత్మ నీతో కూడా వచ్చింది, అతను పోయిన కుష్ఠవ్యాధి నీకు వచ్చేస్తాను కానీ కుష్ఠవ్యాధితో వెళ్ళిపోయాడు. ఇది బైబిల్ సత్యము, సత్యము బైబిలు. చెయ్యకూడదు అని చెప్పిన గ్రంథము బైబిలు, చెయ్యొచ్చు అని చెప్పే గ్రంథాలు అవి. చేసిన పాపం లేదు అని చెప్పే గ్రంథాలు. అలాగేమైపోతున్నాయి జీవితాలు? ఇంకా అలా చేసి 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 పరిస్థితులు మారిపోయి, ఆఖరికి పరిస్థితులు మారిపోయి తిండి లేని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అప్పుడు యేసు ప్రభువారు వాళ్ళ దగ్గరికి ఏ తల్లినో ఏ బాబునో ఏ మంచి సహోదరునో ఏ సహోదరునో పంపించి వాళ్ళ కష్టాలు తెలుసుకొని, అలా కాదమ్మా ఇలా చేయండి అని, ఇలా చేయండి మీరు అని అన్నప్పుడు వారి కష్టాలు తీరిపోయి వారు ఉన్నతమైన స్థితిలోకి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలోకి వారు వచ్చారు. వారి జీవితాలు బాగుపడ్డాయి, మా జీవితాలు కూడా బాగుపడ్డాయి. మేము వచ్చాము, మా జీవితాల్లో దేవుడు బాగు చేశాడు. కాబట్టి తెలుసుకోండి, నిజం తెలుసుకోండి, సత్యం తెలుసుకోండి, వెతకండి, అడగండి. అడగండి ఎవరు దేవుడు, ఎవరు ఆ దేవుడు, ఎవరైతే మరి మాట్లాడండి అని అడిగితే తప్పకుండా మీతో మాట్లాడే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మాట్లాడతాడు, తప్పకుండా మాట్లాడతాడు. ఒక అమ్మగారు 3 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. చేసిన తర్వాత విసిగిపోయి ఏం చేసింది, పెద్ద అబ్బాయి ఏం చేశాడు, కొంచెం ఏమో డబ్బులు తెస్తాడనేసరికి ఆ కుర్రోడు వెళ్ళిపోయి మరి రాలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. రెండో అబ్బాయికి ఏంటి, బాధకాలం. అదేంటి, జ్వరం వచ్చిందంటే భయంకరమైన బాధ. ఏంటంటే ఇంట్లో తినడానికి లేవు. అప్పుడు అడుగుతుంది, ఎంతమందిని చేశాను నేను, పూజలు చేశాను, ఎవరు నాకు సాయం చేయలేదు, నేను ఇంక ఇవి చెయ్యను అనుకొని ఉండిపోయింది. ఆ ఇంటి ఎదురుగుంటే ఒక చర్చి ఉంది. ఆ చర్చి పాస్టర్, అమ్మ నువ్వు రావద్దు, నీ ఇంట్లోనే ప్రార్థన చేసుకో, కానీ నిజం తెలుసుకోనంటే నాకెవరూ లేరండి, ఇవన్నీ ఒట్టిదేనండి అన్నది. కానీ పిల్లోడు భయంకరంగా ఏడుస్తున్నాడు. పెద్దవాడు, పెద్ద వ్యక్తి, కాలు బోధకు అరుస్తున్నాడు, అమ్మ అమ్మ అని అరుస్తున్నాడు. ఏం చేస్తుంది, డబ్బులు లేవు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. అప్పుడు మోకాలు వేసింది, ఎవరు దేవుడో, ఈ ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడు ఎవరో, ఆ దేవుడు నాకు కనబడాలి అని ఏడుస్తుంది. ఏడ్చి అలా నిద్రలో పడిపోయింది. పడిపోయేసరికి గొప్ప వెలుగుతో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై నేనే దేవుడిని అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవే దేవుడు అయితే నా బిడ్డ బాగోవాలి అనబోసరికి వీడేం చేసింది, అంతా అయిపోయిన తర్వాత లేచి కొడుకు దగ్గరికి వెళ్ళి చూస్తే చక్కగా పడుకున్నాడు. ఆ నొప్పి లేదండి. ఎవరు చేశారు, ఎవరు చేశారు, ఎవరు దేవుడు, ఎవరు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు దేవుడు. తెలుసుకోవాలి. చాలామంది తెలుసుకోకుండా కూడా చాలామంది ఏంటంటే చాలామంది ఇష్టానుసారంగా జీవిస్తారు. దేవుని సన్నిధిలో ఉండడానికి 2 కాళ్ళు నిలబడవు. మాట మాటికి గుమ్మం దగ్గరికి వెళ్తారు, అక్కడ బయటికి వెళ్తారు, అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది చూడాలా. దేవుని సన్నిధి యొక్క విలువ తెలియట్లేదు. సెల్ ఫోన్, అక్కడే సెల్ ఫోను. జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాను నేను. ఏంటండి చర్చికి వస్తారు కానీ ఉండడం ఎక్కడ ఉంటారు, కింద ఉంటారు. ఇలాంటి బుద్ధులు మానుకోండి. తర్వాత ఆడవారిని మగవారు కొట్టడం కానీ, ఆడవారు మగవారిని తిట్టడం కానీ కొట్టడం కానీ ఏవి కూడా మీరు చేయకూడదు. అవునా కాదా? అలా చేయకూడదు. భర్తను గౌరవించాలి. ఏంటండి భార్యను ప్రేమించాలి. చూస్తే ఎంత దుఃఖం, నా పరిస్థితులు నాకు గుర్తొచ్చి చాలా ఏడ్చాను రాత్రి. ఇందాక చెప్పిన మాటలు విని చాలా మంచోళ్ళు, నాకు తెలియదు ఇప్పుడు దాకా. ఆ పిల్ల కూడా చాలా మంచిది, చాలా మంచిది. ఏంటండి పురటాలు 3 రోజులు పురటాలు. ఏంటంటే భయంకరంగా కొడితే చాలా బాధ వేసింది. ఇంకా గిలగిల్లాడితే ఎలాగుంటుందో అలాగ అయ్యింది నా ప్రాణం. ఏంటంటే ఇప్పటికీ కూడా తలంచుకుంటే నాకు ఏడిపే వస్తుంది. నేను పడ్డాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఈ విషయాల్లో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఏంటండి ఎందుకు అనవసరం. ఒక మాట అనుకోవచ్చు, అనుకొని దాన్ని సరిదిద్దుకోవడంలో ఉంది. ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి. 2 భార్యాభర్తలు మాట్లాడుకోవాలి. ఇంత పిల్ల ఉంది,
4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్ల చేత ఉమ్మేయి మమ్మీ మీద అంటే ఉమ్మేసింది. అతను కూడా ఉమ్మేయటం ఇవ్వండి నేర్పించాడు. ఇవన్నీ ఎంత భయంకరమైన జీవితాలు. పిల్లల్ని ప్రేమించరు తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించరు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించరు. ఈ లోకం అలాగుంది. దేవుని ఎరిగిన నీవు ఏంటండి మారు మనస్సు పొందిన నీవు అలాంటి పనులు చేయకూడదు. ప్రేమించడం నేర్చుకోవాలి. భర్తని భార్యను ప్రేమించడం నేర్చుకోవాలి. మహాత్మ్యం కలిగిన మహారాజు మనకు దొరికాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బాధలన్నీ పోవడానికి ఎక్కడ ఎవరు చేస్తారు వెతికి వేసి సారిపోయాను. ఆఖరికి యేసు ప్రభు నాకు దొరికారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్తున్నారు, ఎవరినైనా సరే రండి నా యొద్దకి. అనేక మంది పిచ్చోలు అయిపోతున్నారు. అనేక మంది తల్లిదండ్రుల మాట వినడం లేదు. అనేకులు వెళ్ళిపోతున్నారు, వారి ఇష్టానుసారమైన జీవితాల కోసం వెళ్ళిపోతున్నారు. డబ్బు ఇస్తావా లేదా ఏంటండి, అలాంటి ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. మీరు కానీ దేవుని సన్నిధిలో ఉండకపోతే మీకు ప్రమాదం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలి. ఏంటండి, ఏదైనా వచ్చిందనుకోండి, ఎవరు తప్పిస్తారు? డాక్టర్ తప్పించడు. ఏంటండి, మీ భర్త తప్పించడు, మీ భార్య తప్పించదు, మీ తల్లిదండ్రులు తప్పించరు, దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అమ్మాయి సాక్ష్యం చెప్పింది. ఏంటండి, దేవుడే తప్పించాడు. అలాగా జీవించడం నేర్చుకుంటే తప్పించబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. దినవృత్తాంతాలు చూసుకుందామండి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ వచనం చూస్తే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరించవలనని చాటింపగా, యోధా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఎక్కడండి కూడుకున్నారు? దేవుని దగ్గర, యెహోవా దగ్గర వేడుకొనడానికి ఏం చేశారు? మనస్సంతా నిలుపుకున్నారు. ఏకాత్మతో, ఏక మనస్సుతో. ఎప్పుడైతే వాళ్ళందరూ ఇసుకలాగా వచ్చారో యెహోషాపాతు మీదకి, భయపడ్డాడు. మా సైన్యం తక్కువ, ఏంటండి మేము తక్కువ మంది ఉన్నాం, అంతమంది వస్తే మేము ఏమైపోతామని దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని మీద మనస్సు నిలుపుకున్నాడు. మనస్సు దేవుని మీద నిలపాలండి. ప్రార్థనలో ఉంటారు, ఏం చేస్తారు? ఈ మనసు అటు వెళ్ళిపోతుంది. డబ్బులు, ఏంటండి, ఉద్యోగాలు, పిల్లలు, ఇంకా వెనకాతలు ఏమున్నాయో, ఆస్తులు, అవి ఇవి. ప్రార్థన మనసంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది. వింటాడా దేవుడు? ఏం చేస్తున్నారు? యెహోవా మీద నిలుపుకున్నారు వాళ్ళ మనస్సు. వాళ్ళందరూ కలిసి యెహోవా మీద నిలపగానే ఏమైందో చూడండి. అదే అధ్యాయంలో ఏమైందో చూద్దాము. 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, యెహోవా యూదా వీర మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను సీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టాడు గనుక వారు హతులైరి. అమ్మోనీలను మోయాబీలను శేయీరు మన్యవా నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచి వారి మీద పడిరి. వారు కేయిరి కాపురస్తులను కనముట్టించిన తరువాత తమలో తాము ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే యెహోవా మీద మనస్సు నిలుపుకొని వారు ఉపవాసం ఉండి దేవుని వైపు చేతులు ఎత్తారో, పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకొని దేవుని వైపు తిరగగానే వారు దేవుడు ఏం చేశాడు? అవతల వాళ్ళే చంపుకునేటట్లుగా దేవుడు చేశాడు. ఆఖరికి గొప్ప విజయం వచ్చింది. ఇలాంటి మనస్సు కలిగి ఉండాలి. మారు మనస్సు, రక్షణ పొందినటువంటి వ్యక్తులు ఇటువంటి మనస్సాక్షి ఉంటే మీకు జయం వస్తుంది. ఏ కష్టాలైనా, ఎటువంటి భయంకరమైన ఇబ్బందులైనా, బాధలైనా, అవమానాలైనా, నిందలైనా, లేకపోతే ఉద్యోగాలు లేకపోయినా, లేకపోతే కరువు వచ్చినా, ఏది వచ్చినా సరే మీరు దేవుని వైపు మీ మనస్సు నిలుపుకోవాలి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని తట్టు మీ హృదయం ఎప్పుడైతే పెట్టుకుంటారో, దేవుడే ఏం చేశాడు? మాటుగాండుని పెట్టాడట దేవుడు. నేను అనుకుంటాను దేవుని దూతలను పెట్టి ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
యెహోషాపాతు రాజు దగ్గరికి మాటుగాండును పెట్టి వాళ్ళు చచ్చిపోయినట్టు చేశాడు. వాళ్ళదంతా కొల్ల సొమ్ము, వాళ్ళు ఒలుచుకోలేకపోయినట్టు అటువంటి అంత బంగారం తీసుకొచ్చి వారిని విడిపించి గొప్ప జయోత్సాహంతో తిరిగి వచ్చారు. అది ఈ దేవుడి వల్లనే జరుగుతుంది, దేవుడని యెహోవా వల్లనే జరుగుతుంది, ప్రభుని యేసుక్రీస్తు వల్లే జరుగుతుంది, పరిశుద్ధాత్మ దేవుని వల్లనే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో విషయం చూసుకుందామండి. ఇక్కడ చూసిన ఎటువంటి బాధలైనా సరే ఇది జరగదండి, ఇది జరగదు, ఇది అసంభవం అని మీరు అనుకుంటున్నారా? ఈ దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు అనుకోవచ్చు మా పరిస్థితులు ఎలాగా, నేను అనుకున్నాను మా పరిస్థితులు ఎలాగా, నా జబ్బు, నేను చనిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారని నేను అనుకున్నాను. నేను ఆయన బాగు చేసినప్పుడు కూడా నేను నమ్మలేదు. ఏంటండి, చనిపోతానే అనుకున్నాను కానీ నేను బ్రతుకుతాను అనుకోలేదు. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు నన్ను బ్రతికించి ఇక్కడ ఉంచిన ఆ మహాదేవుడికి ఎన్నైనా వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుడి వల్ల అవ్వకపోతే మీకు ఎక్కడ ఏ కార్యం మీరు చూడలేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక యెహోషువ చూసుకుందామండి. యెహోషువ అక్కడ గొప్ప యుద్ధం జరుగుతుంది. ఏంటండి, అక్కడ గొప్ప యుద్ధం. కానీ ఎరుకో వాళ్ళు అనుకుంటున్నారు, ఇశ్రాయేలులకు భయపడి వాళ్ళు గట్టిగా తలుపులు వేసుకున్నారు. ఇశ్రాయేలుతో ఎవరు చాలలేరు. గట్టిగా తలుపులు వేసుకుని వారు ఉన్న స్థలాలన్నీ కూడా బందోబస్తు చేసి లోపల ఉండిపోయారు. కానీ దేవుడు ఎరుకో కూలగొడతానని దేవుడు చెప్పి మాట ఇచ్చాడు. వారు ఒక మందస్సాన్ని పట్టుకున్నారు. వెనకాతల 7 యాజకులు బూరలు ఊదుతూ వెళ్ళారు. ఎప్పుడైతే అలా చేశారో గొప్ప విజయం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ 6వ అధ్యాయం 1-4 కాలమున ఇజ్రాయేలు భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణం ద్వారం గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరికోను దాని రాజును పరాక్రమ గల సూర్యులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నుహులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగున 6 దినములు చేయించు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ములు బోరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరను ఊదవలెను. మానక ఆ కొమ్ముతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణము ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. వారు చేస్తున్న ఇశ్రాయేలీలకు భయపడ్డారు ఎరుకో ప్రజలు. తర్వాత బందోబస్తు చేసుకున్నారు వాళ్ళు. కానీ అక్కడ దేవుడు చెప్పిన మాట, యెహోషువ చెప్పిన మాట వారు ఎప్పుడైతే విన్నారో, విని 6 రోజులు కాకుండా 7వ రోజుని ఎప్పుడైతే బోరలు ఊదుకొని పట్టణం చుట్టూ తిరిగారో ఆ పట్టణం కూలిపోయింది. ఎంత బందోబస్తు అంటే ఒక సేవకుడు చెప్తున్నాడు, అస్సలు ఇంత సందు చీమ కూడా లోపలికి వెళ్ళలేనటువంటి బందోబస్తు చేసుకున్నారు వాళ్ళు. 20వ వచనం చదువుదాం, అదే అధ్యాయం 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరలతో నిన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణంను పట్టుకుని. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే బోరలతో కేకలేసారండి, కేకలేసి ఎప్పుడైతే బోరలు ఊదగా ఏమీ చేయలేదు. యుద్ధము యెహోవాది, మీరు ఊరకే నిలుచోండి. మీ డబ్బు అక్కర్లేదు, మీ బలం అక్కర్లేదు, ఏంటండి మీ మనుషులు అక్కర్లేదు. మీరు హృదయం పరిశుద్ధంగా ఉంచుకొని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఎప్పుడైతే కేకలేసి ఏడ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారో, మీరు బోరలు ఊదడం మొదలుపెట్టారో, మొత్తం ప్రాకారం అంతా కూలిపోయింది. అటువంటి విషయాలు ఒక్క మానవుడు యెహోషువ వలన దేవుడు ఏర్పాటు చేసుకుని జరిగించాడు. అబ్రహాం వల్ల అనేకమైనటువంటి బలిపీఠాలు అబ్రహాం కట్టడానికి అవకాశం వచ్చింది. యేసేపు తన జీవితంలో రాజుగా మారడానికి తను నమ్మిన దేవుని ఎదుట మౌనంగా ఉండి శ్రమలన్నీ కూడా భరించాడు. ఆ భరించడాన్ని యేసేపు మహారాజుగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడం.
మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో భూమి అంతా తిరిగి రండి, ఆయన దగ్గరికి రండి. మీరే సాక్ష్యం చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మహాత్మ్యము కలిగిన మహారాజు. నీలాంటి దేవుడు భూమి మీద లేడు. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు, నీలాంటి దేవుడు భూమి మీద లేడు. మహాత్మ్యం కలిగిన మహారాజు. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఇక్కడ ఎరుకో గోడలు కూలిపోయిను. ఇందాక చూస్తున్నాం మనం, అక్కడ చూస్తున్నాం దినవృత్తాంతాల్లో ఒకరినొకరు పొడుచుకున్నారు. దేవుడు ఏదైనా నీ కొరకు చేయగలడు, దేవుడు ఏదైనా నీ కొరకు చేయగలడు. అయితే నువ్వు ఖచ్చితంగా ఉండాలి. చాలామంది ఏంటండి ఆడవాళ్ళు భయంకరంగా జీవిస్తారు. ఆలే చేసుకుంటలే, ఆలే చేసుకుంటారు, ఆలే ఉంటారులే. దేవుడు నమ్ముకున్న నీకు మారు మనసు ఉంటే ప్రేమిస్తావు భర్తని. అలాగే పురుషులు కూడా ఏంటండి కొట్టడం, దౌర్జన్యం చేయడం, నాకు లోబడి ఉండు, నా కాళ్ళు పట్టుకో, మంచిదే, భర్త కాలు భార్య పట్టుకోవచ్చు. కానీ కొట్టడం, తిట్టడం ఇటువంటి అన్నీ చేస్తారు. కానీ శిక్ష ఇక్కడే తప్పదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాటి నుంచి ఈనాటి వరకు పోషిస్తున్నాడు నన్ను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు పెంచలేదండి, మా తల్లిదండ్రులు కానీ మా కుటుంబస్తులు కానీ నా పిల్లలు కానీ పెంచలేదు. మా ఇద్దరిని కూడా దేవుడు పోషిస్తున్నాడు. ఈ దినము దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దేవుడు పోషిస్తున్న మా కష్టాల్లో, నష్టాల్లో, అవమానాలు, నిందలో అన్నిట్లో కూడా ఆయన ఉండి నడిపిస్తున్నాడు. చాలినంత దేవుడు. నువ్వు నోరు మూసుకో, దేవుడు నోరు తెరుస్తాడు. నువ్వు నోరు ఎత్తావా, దేవుడు నోరు తెరవడం. చూడండి, ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ కార్యమైనా జరగకపోతే మీరు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. ఈ భయంకరమైన సమస్య ఎలాగ, నాకు ఈ అవసరం, ఈ లోకంలో నేను బ్రతకాలి, ఈ ఉద్యోగం కావాలి, లేకపోతే ఈ పరీక్షలు రాయాలి, లేకపోతే నాకు ఒక వివాహం జరగాలి, లేకపోతే గృహం కట్టుకోవాలి. ఏంటండి ప్రతి పరిస్థితి ఇలాగ ఉంది. మీరు ఉపవాసం ఉండండి 40 రోజులు. ఈ మందిరం అంతా ఉపవాసం ఉండి నేను కట్టాను. దేవునికి మహిమ కలుగునుగాక. 40 రోజులు అప్పు చేస్తే తీరడానికి 40 రోజులు, కట్టడానికి స్టార్ట్ చేస్తే కట్టడానికి, రేకుల షెడ్ కట్టడానికి 40 రోజులు, మళ్ళీ ఇది కట్టడానికి 40 రోజులు. ఎన్నిసార్లు ఉన్నాను నేను. ఆ యొక్క ఫలితం దేవుడు నాకు ఇది ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో ఎవ్వరూ మన సంఘంలో ఉన్నటువంటి పిల్లలు కష్టపడి చేశారు. ముందున్నటువంటి వ్యక్తులు, పిల్లలు మరి వాళ్ళు పనులు చేశారు. రాత్రులు 1 గంట 2 దాకా. రమేష్ అని తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు, ఆ పిల్లలు అలా చేశారు. ఏంటంటే కష్టపడ్డారు వాళ్ళు. మరి నేను కూడా తెలుగేసే ఉండేదాన్ని, వాళ్ళతో పాటు నైట్ అలా తెలుగు వచ్చి అక్కడ కూర్చుండేదాన్ని. ఏదైనా పని మొదలు పెడితే డబ్బులు లేకపోతే ఏంటండి, ఇక్కడ పని వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ 300 ఇస్తున్నారు, మీరు 150 చేస్తున్నారు అని వాళ్ళని వెళ్ళగొట్టేసేవారు. నేను అక్కడ ఎస్కోట్ నుంచి, తగరపల్స్ నుంచి, భీమిలి నుంచి ఇలా వెళ్ళి తీసుకొచ్చేదాన్ని. ఛార్జీలు కట్టి తీసుకొచ్చి నేను దగ్గరుండి పని చేయించనేది. ఇదంతా ఈ గోళ్ళన్నీ కూడా 13,000 కట్టించాను. నమ్ముతారా అసలు మీరు? డబ్బులు లేని సమయంలో దగ్గర ఒక్కరిదాని ఉండి 1 గంట వేస్ట్ అయిపోతాయి, కిందకి వెళ్ళిపోతే అన్నం తినడానికి కానీ దేనికి కానీ నేను వెళ్ళిపోతే వీళ్ళు పని చేయరని అక్కడే ఉండేదాన్ని. ఆ విధంగా కష్టపడి ఉపవాసం ఉండి కూడా అక్కడే ఉండి ప్రార్థన చేసుకుని వాళ్ళతో పాటు ఉండేదాన్ని. ఆ విధంగా దేవుడు ఈ మందిరాన్ని కట్టించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి రూపాయి కూడా మా పిల్లలిద్దరిది లేదు ఇందులో. మన చర్చిలో వాళ్ళు కొంతమంది ఇచ్చారు, తర్వాత అందరూ ఇవ్వలేదు, నేను అడగలేదు కూడా. బయట నుంచి నాకు అద్భుతాలు జరిగితే డబ్బు ఇస్తే ఆ డబ్బులు ఈ సంఘం కట్టబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగని ఎక్కడ ఎవరిని అడగలేదు, ఎవరి దగ్గర నేను తీసుకోలేదు. అప్పు తీసుకొని అప్పు తీరడానికి కూడా మళ్ళీ 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను. అలా దేవుడు అప్పు తీర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు మా జీవితాల్లో, ఇక్కడ ఉన్నవారి జీవితాల్లో చేశాడు. మీ జీవితాల్లో ఎందుకు చేయడు? చేస్తాడు ఆయన. ఆయన మాట వినడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోషువ ఒక్కడే యెహోషువ ఏంటండి ఇంత సైన్యాన్ని కూడబెట్టి పరిశుద్ధత ఏంటండి, పాపం లేకుండా మీ హృదయాలు పరిశుద్ధపరచుకొని, మీ దేహాలు పరిశుద్ధపరచుకొని, క్షమాపణ కలిగిన జీవితాలతో, కన్నీరుతో వాళ్ళు ఎప్పుడైతే చేతులు ఎత్తారో అక్కడ యెహోషాపాతుకు విజయం వచ్చింది. ఇక్కడ యెహోషువ బోరులో ఊతున్నారు, మందసాన్ని పట్టుకెళ్తున్నారు. దేవుడని యెహోవా మందసం పట్టుకెళ్తున్నారు. దాని వెనకాతల యాజకులు బోరులో ఊతున్నారు. ఏంటండి ఏమీ చేయలేదు. ఏమైనా రాళ్ళు మోసారా, లేకపోతే ఏమైనా బల్లెలతో పట్టుకున్నారా?
ఈట్లు పట్టుకున్నారా, యుద్ధానికి వెళ్ళారా? ఏమీ చేయలేదు. మీ జీవితాల్లో ఓరకనే నిలుచుని చూడండి. భయపడకుడి. ఇప్పుడు చూస్తున్న ఐగుప్తుల్ని రేపు మీరు చూడరు. అది ఎటువంటి సమస్య కాదు, రోగమే కాదు, ఉద్యోగాలే కాదు, ఏదైనా సరే నమ్మితేనే జరుగుతాయి, నమ్మకపోతే జరగవు. నమ్మాలి. దేవుడు ఉన్నాడు, నాతో మాట్లాడతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మీతో మాట్లాడారా? నాతో మాట్లాడారు. నా పక్కనే కూర్చున్నారు, గంట సేపు నాతో మాట్లాడారు. చనిపోయిన తర్వాత ఇలా చేస్తాను, అలా చేస్తారని నేను చాప మీద కూర్చొని ఏడుస్తున్నాను. ఏంటండి పరిస్థితులు ఎలాగా? ఎవరు లేరే, ఉన్న వ్యక్తి కూడా చనిపోయాడు, పిల్లలు చిన్నోళ్ళు, ఇప్పుడు ఎలాగా? అప్పుడు స్వరం వినబడుతుంది ఏమని? నిరాధారులకి యెహోవా ఆధారము. ఆ మాట ప్రకారంగా మళ్ళీ మాకు ఆధారం అయ్యారు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతోమంది కష్టాలు కన్నీళ్ళు ఎక్కడా తీరవండి, ఎక్కడా తీరవు. మరి ఒకటి చెప్తారు, మరి ఏం చేస్తారు? ఏమండి మేము పెద్ద కులమోలండి, పెద్ద కులం. తక్కువ కులంలోకి వెళ్ళిపోయారు. ఆయన తక్కువ కాదండి, రాజులకు రాజు. ఆ రాజు ఇక్కడ చూస్తున్నాం దినవృత్తాంతాల్లో యెహోషాపాతుకి విజయాన్ని ఇచ్చాడు. ఆ రాజు మీ జీవితాల్లో కూడా మీకు విజయాన్ని ఇస్తాడు. ఎటువంటి పరిస్థితులైనా సరే మీరు నమ్మితే, దేవుని సన్నిధిని కోరుకుంటే, దేవుని కోరుకుంటే, ఇటు అటు చేస్తామంటే జరగదు. ఇటు అటు చేస్తామంటే మీరు ఎప్పటికీ దేవుని కార్యాలు చూడలేరు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా 3వ చూస్తున్నామని దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. రాజు చూస్తున్నాడు అక్కడ నుంచి. నీ దేవుడు ఏం చేస్తాడో చూస్తామన్నాడు. అటువంటి రాజుని దేవుడు కిందని దించేశాడు, తల క్రింద చేసేసాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. ఏ జనులలో గాని, రాష్ట్రములలో గాని, ఏ భాష మాట్లాడే వారిలో గాని షడ్రకు మేషకు అబేద్నెగో అనే వారి దేవుడు ఎవరిని దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండనెను. అంతటా నుండి రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వారిని బబులోనులో సంస్థానంలో హెచ్చించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బంధకాలు, కాలు చేతులు కూడా కట్టేశారు. ఏంటంటే కాలు చేతులు కట్టేసి బలిష్ఠులైనటువంటి మనుషులకు అప్పచెప్పి మీరు అగ్నిలో విసిరేయండి అన్నారు. వాళ్ళు బలవంతులు. కానీ ఏం చేశాడు దేవుడు? 4వ వ్యక్తిగా అగ్నిగుండంలో కూడా రావడానికి ఎంత గొప్ప కార్యం. ఇక్కడ పై వచనం చూస్తే, ఒక వచనం చూసుకుందాం, చదవాలి ఈ మాట. 15వ వచనం. బాకాను పిల్లను గ్రోవుని పెద్ద వేణను సుంపోయినను ఎపంచికనను సకల విధములకు వాయిద్యములను మీరు వినిచిన సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండినేలా సరే, మీరు నమస్కరింపడేలా తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడదరు. నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? షడ్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపబోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలిపించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. చాలు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేస్తున్నారు వీరు? నిజంగా బబులోను దేశం వచ్చి నమ్మకంగా, దేవునికి నమ్మకంగా బబులోను దేశం వచ్చి ఈ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తున్నారు. పరాయి దేశంలో నమ్మకస్తులుగా దేవునికి జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? పెద్ద ప్రతిమను నిలబెట్టారు. దానికి అక్కడున్న బబులోను దేశస్తులు అందరూ నమస్కారం చేయాలి. ఎవరు చేయకపోతే అగ్నిగుండంలో వేస్తానని రాజు ఆజ్ఞ. అటువంటి ఆజ్ఞ. రాజుకి ఏం చెప్తున్నారు? రాజా, నీతో మాట్లాడవలసిన అవసరం మాకు లేదు. ఈ అగ్నిగుండం నుంచి తప్పించగలిగిన దేవుడు మాకు ఉన్నాడు. ఒకవేళ రక్షించపోయిన మేము చచ్చిపోతాం, కానీ ఆ బొమ్మకు మాత్రం నమస్కారం చేయమని తీర్మానం చేసుకొని అగ్నిగుండంలోకి వెళ్ళిపోతే దేవుడు ఎలా తీసుకొచ్చాడో దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉంటుంది 115లో, దేవుడు మాకు కాదు అని అంటే వాళ్ళు
మా దేవుడు ఆకాశమందున్నాడు అని అంటారు 115లో. చూడండి ఒక మాట చదువుకుందాము. 115 కీర్తనలో 1వ వచనం నుంచి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, ఆ, నీ కృపాత సత్యమును బట్టి ఆ, నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆ, వారి దేవుడు ఏడిని ఆ, అన్యజనులందుకు చెప్పుకొందరు. అన్ని జనులు ఏం చెప్పుకుంటారు? వారు దేవుడు ఏడని చెప్పుకుంటున్నారు. మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆ, తనకిచ్చ వచ్చినట్లుగా ఆ, సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆ, వారి విగ్రహములు ఆ, వెండి బంగారములవి, ఆ, అవి మనుషుల చేతి పనులు. అవును. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారు? మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ దేవుడు ఏడి అని అడుగుతున్నారు. మాకు ఇన్ని బొమ్మలు ఉన్నాయి, మాకు రోజు నిద్ర పంటకుండా చేస్తాయి, జబ్బులు పెడతాయి, ఉన్నకాడికంతా ఏంటంటే ఏటి ఎలాగని నీకాడ ఏముందో తెచ్చాయి, ఎలాగెందుకు నరకంలోకి, ఇలాగా నరకంలోకి వెళ్ళిపోదురు. కానీ మీరు అనేక మంది వాటిని సేవించి బంగారాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఆస్తులు ఇచ్చి, గుళ్ళు కట్టించి అటువంటి వ్యక్తులందరూ కూడా ప్రభువుని సేవిస్తూ సాక్షులుగా ఉన్నారు. మీరు కావలిస్తే ఈ చూపు చూడండి, ఈ చూపులో కొట్టండి, మీరు ఏంటండి చక్కగా మంచి మంచి సాక్ష్యాలు. రాజులు, బ్రాహ్మణులు, ఏంటండి కోమట్లు, తెలగాలు, కాపులు, వీళ్ళందరూ రక్షించబడ్డారు. రక్షించబడి సాక్ష్యాలు చెప్తున్నారు. మేము ఇంత చేసాము, అంత చేసాము, మా బ్రతుకులు ఇలాగైపోయి ఎవరు దేవుడని వెతికాము, యేసు ప్రభు మాకు దేవుడుగా అయ్యి మమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి విడిపించాడని చెబుతున్నారు సాక్ష్యాలు. కావాల్సి ఈ చూపులో మీరు చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. మా దేవుడు ఏడి? మా దేవుడు ఆకాశం అందున్నాడు. మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. నిజమే, మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దానియేలు గ్రంథంలో ఆ రాజు చూశాడు, 7 ఇంతలు అగ్నిగుండం చేసి అందులో పడేస్తే వాళ్ళ శరీరాలు కానలేదు. అప్పుడు చూశాడు, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని ఎవరైతే సేవించరో వారిల్లు పెంట కుప్పగా చేస్తానని అక్కడ బబులోను దేశంలోకి ఆజ్ఞాపించాడు. ఈ యొక్క నెబుకద్నెజరే ఇదే దినవృత్తాంతాల్లో 3 సార్లు యెరూషలేములో ఉన్న బంగారం పట్టుకుపోయాడు. సొలొమోను చేయించిన బంగారం, డాళ్ళు, కత్తులు, బంగారపు అన్నీ పట్టుకెళ్ళిపోయాడు, వెండి పట్టుకుపోయాడు. 3 సార్లు యుద్ధం చేసి ఇశ్రాయేలీలు జీవితంలో సరిగ్గా లేక ఆ దేశంలో యోధావారిని వెళ్తున్న రాజు, తర్వాత ఇశ్రాయేల్ని వెళ్తున్న రాజులు బొమ్మలు పెట్టుకుని పూజ చేయడానికి దేవుని కోపం వచ్చి ఏం చేసిందండి? వీరి మీదకి శిక్ష, ఇశ్రాయేలు మీద శిక్ష, అవతల నుంచి రాజులు రేపాడు దేవుడు. రేపి అక్కడికి వచ్చి వారికున్న ఆస్తులు, వారికున్న ఆడపడుచులను తీసుకెళ్ళిపోయి పాడు చేయడం, ఇలాంటివన్నీ జరిగినాయి. అక్కడ జరిగాయి. దేవుడు కోపం అంతగా రగులుకుంది. బొమ్మల మొక్కడాన్ని ఏంటండి అలా చేశాడు. ఆ సమయంలో నెబుకద్నెజరును కూడా దేవుడు రేపాడు. వచ్చి ఏం చేశాడు? బంగారం అంతా పట్టుకెళ్ళిపోయాడు. అక్కడ యవ్వనస్తులందరినీ పట్టుకెళ్ళిపోయాడు. కొంతమంది ఆడవాళ్ళని బానిసలుగా తీసుకుపోయాడు. ఏంటండి ఇశ్రాయేలీలు అంటే భయం, అవతల గడగడగడలు ఆడతారు. అటువంటి ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఈ పని చేశారో, విగ్రహారాధన, వ్యభిచారం ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టారో అప్పుడు ఆయన కోపం వచ్చి దేవుడు అవతల రాజ్యాలకు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక రాజు 3 సంవత్సరాలు, ఒక రాజు 6 నెలలు, ఒక రాజు 2 సంవత్సరాలు, ఒక రాజు సంవత్సరం. ఇలాగ ఏలడానికి కారణం ఏంటి? వాళ్ళ తండ్రులు నీతిగా బ్రతికి రాజ్యాన్ని స్థాపించి బలులు ఎప్పుడైతే అర్పించారో నెమ్మది. దావీదు పురంలో 40 సంవత్సరాలు, 47 సంవత్సరాలు నెమ్మది దేవుడిచ్చాడు వారి జీవితాల్లో. ఏంటండి సొలొమోను నెమ్మది ఎప్పుడైతే పెట్టుకున్నా తిరిగి ఇతర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రేపాడు. కాబట్టి ఏం చేస్తున్నామో ఒక్కసారి గుర్తించుకోవాలి. గుర్తించుకొని చేయడం మానేయాలి. ఈ దేవుడు ఎటువంటి దేవుడో తెలుసుకోవాలి. నా దేవుడు ఏ పరిస్థితుల్లోంచి నన్ను రక్షించాడు, నా పాత స్థితులు మర్చిపోకూడదు. చాలామంది మర్చిపోతారు. డబ్బులు కలగగానే ఇంకా గర్వం నా ఎంతటి వాళ్ళు లేరు అనుకుంటారు. డబ్బు నిన్ను రక్షించదు. నీకున్న 100 మంది నిన్ను రక్షించరు. నీకేమీ లేకపోతే ఎవరు నీ పక్కంట కూడా రారు, నీ ముఖం చూడరు. అటువంటి జీవితాలను అనేక మంది ఉన్నారు. మా జీవితంలో అలా జరిగాయి.
నేను చెప్పగలుగుతున్నా, సత్యం చెప్తున్నాను. ఈ దేవుడు తప్ప ఎవరూ చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఇట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడిచున్నమని చెప్పుకొనిరి. ఆయన అద్దరునున్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకసారి కూడా తుఫాను వస్తే ఏం జరిగింది? సముద్రం మీద నడిచొచ్చి శిష్యుల్ని కాపాడినట్లుగా మనం వాక్యం చూస్తున్నాం. ఇక్కడ కూడా సృష్టి యావత్తు కూడా యేసు ప్రభు వారికి లోబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే నీకు లోబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎన్నిసార్లు తుఫాను వర్షాలు వస్తే ప్రార్థన చేస్తే గద్దించబడి ఆగిపోయేది. ఎంతమంది తెలుసండి? దేవునికి మహిమ కలుగునుగా. ఇదే స్థలంలో ప్రభా వర్షం వస్తుంది, నీ నామంలో నాయన ఆకాశాన్ని బంధిస్తాను అనబోసరికి అక్కడ అది ఆ శక్తి ఆయనకే ఉంది, ప్రభువుకే ఉంది. నమ్మిన బిడ్డలకి ఆయన ఏదైనా చేస్తాడు. నీ కోసం ఏదైనా చేస్తాడు, నీ కోసం ఏదైనా చేస్తాడు దేవుడు. నువ్వు చక్కగా నిలబడాలి, దేవునికి లోబడాలి. కష్టాలు, శ్రమలు, నిందలు నీకే వస్తాయి, నీకే వస్తాయి. ఎందుకు? నువ్వు దేవుని కలిగిన బిడ్డవు, దేవుని ధరించుకున్నావు, దేవుడితో ఉన్నావు కాబట్టి నీకు వస్తాయి. అందులో నిలబడితే దేవుడు ఏం చేస్తాడు? మొన్న చదువుకున్నాం కదా, ఏహమందు ఏంటండి? ఏహమందు నూరొంతులు ఆశీర్వాదం, తర్వాత శ్రమలతో పాటు ఆశీర్వాదం ఏంటండి? దేవుని రాజ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని రాజ్యము. ఎవరు ఆశీర్వదించబడతారు? ఆయన యందు ఉన్నటువంటి వ్యక్తులు నిలబడడం నేర్చుకోవాలి. నిలబడాలా. ఇప్పుడే జరగాలి, చచ్చిపోతానంటే నరకానికి వెళ్ళిపోతాను. ఆ మాటే నీ నోటంబట్టి రాకూడదు. ఏచండి, అలాగ అంటుంటే ఏం చేస్తా సాతాను? నీకు అంత సరదాగా ఉందా? ఒకసారి నేను అగ్గిలో వేస్తాను, లేదా సముద్రంలో వేస్తాను, లేదా ఈ మందు తాగి, లేదా ఈ విషం తాగి చచ్చిపో. ఒకసారి చచ్చిపోతావు నువ్వు. కొంతమంది తెలివైన వాళ్ళు నువ్వే చంపి అంటారు. నువ్వే చంపేస్తారా? దేవుడు చంపడానికా నేను పుట్టించాడు? ఏంటి పరలోకం వస్తుంది, ఇక్కడ మా బాధలు తప్పు, బాధలు ఉండవు అనుకుంటారు. బాధ ఉంటేనే మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. కష్టంలో నీతిగా యథార్థంగా దేవుని వైపు చూడడం ఎప్పుడైతే నేర్చుకుంటావో దాని అంతా నువ్వు చూస్తావు, దాని అంతా నువ్వు చూడగలుగుతావు. నిలబడకపోతే నీకు ఏది దొరకదు. ఆఖరికి నువ్వు అనుకున్నట్లు మరణమే శరణ్యం అయిపోతుంది. అది చాలా పొరపాటు. ఆ మాటలు మాట్లాడకూడదు, అనకూడదు. నువ్వు దేవుని బిడ్డవి, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం నాలో ఉంది కాబట్టి ఆ జీవాన్ని బట్టి నువ్వు ఆ మాటలు మాట్లాడకూడదు. నువ్వు చాలా తప్పు, పాపం అది. చచ్చిపోమని చెప్పలేదు, బ్రతకమని దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు బ్రతుకు అని చెప్పాడు. ఎన్నోసార్లు దేవుడు చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అదే చెప్తున్నారు, నేను మార్గమును, నా మార్గంలోకి మీరు రండి, నేనే మీకు మార్గం అని చెప్తున్నాడు. ఇంకేం చెప్పారు? సత్యముగా ఉండాలి. నా మార్గంలో ఉన్నవాళ్ళు సత్యముగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాను? జీవములో ప్రవేశింపజేస్తాను. భూలోకంలో ఏ అధిపతులు నీకు జీవాన్ని ఇవ్వగలరు? ఎవరు నీకు జీవాన్ని ఇవ్వగలరు? ఎంతోమంది చెల్లంగులు పెట్టి మంత్రాలు పెట్టి చంపేస్తున్నారు. చంపేసే వాళ్ళు లేపుకొని వండుకొని తింటున్నారు. ఎక్కడికి పంపుతున్నారు వాళ్ళని? వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆఖరికి అటువంటి వాళ్ళు కూడా మారుతున్నారు. చెల్లంగులు పెట్టిన మాంత్రికులు, భయంకరంగా మనుషులు చంపి తిన్నటువంటి వ్యక్తులు చూడండి. మీరు ఈ చూపులో కొట్టండి. ఆరోగ్యం గారు, రాజారావు గారు, వాళ్ళు ఎంత భయంకరమైన చెల్లంగులు చేసి మారిపోయారో. దేవుడే, ఈ దేవుడే దేవుడని ఇప్పుడు ప్రకటిస్తున్నారు వాళ్ళు. అటువంటి దేవుడు అటువంటి వాడు. దేవునికి మహిమ కలుగునుగా. చాలామంది
వాళ్ళకి అడ్డుగా ఉంటే వాళ్ళకి చిల్లంగిలు పెట్టి చంపేస్తున్నాడు. దేవుని కలిగిన వాళ్ళు ఎవ్వరు చంపలేరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మాకు ఎన్నిసార్లు పెట్టారు. దేవుడు నాకు విజయాన్ని ఇస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోగాలతో మరణపు అంచుదాకా వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు నాకు తెలివి వచ్చింది, ఏంటి ఇలా జరుగుతుందని. అప్పుడు నేను ప్రార్థన చేసేదాన్ని. ఎప్పుడైతే ప్రార్థన చేసేదానో మళ్ళీ మొదటి స్థితి నాకు వచ్చింది. ఇలాగ జరుగుతుంది. దేవుడిని కలిగి ఉండి, ఈ దేవుడు తప్ప ఎవ్వరూ చేయలేరు. నేనే చెప్తున్నారు, నేనే దేవుడిని, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. 43లో చెప్తున్నారు యెషయా గ్రంథంలో. దేవునికి మహిమ కలుగునుగాక. తీసుకురండి, మీరు ఎంతమందిని తీసుకొస్తారో మీ సాక్ష్యం తండి. దేవుడు అడుగుతున్నాడు 43లో, మీ సాక్ష్యం తండి. మీరు ఎంతమందిని తెస్తారు మీ సాక్ష్యం తండి. ఏమి సాక్ష్యం తెస్తారు? నాకు దేవుడు రక్షించాడు అని సాక్ష్యం తేగలమా? తేలేదు. రోగం వచ్చింది, క్యాన్సర్తో చచ్చిపోవలసింది, అది నా సాక్ష్యం. ఏది మీ సాక్ష్యం? సర్వజనులారా గుంపు కూడి రండి. ఎవరు మీకు ఈ సంగతులు తెలియజేస్తారు? ఇట్టి సంగతులు ఎవరు మీకు తెలియజేస్తారు? నేనే దేవుడిని తెలుసుకోండి. లేదు, వినయ్ సత్యం అని తెలుసుకోండి. ఏంటండి, ఇదిగో నా సేవకులు మీ కొరకు సాక్షులుగా ఉన్నారు. వినండి. వినకపోతే ఇంకేమీ చేయలేరండి. ఎవరు ఏం చేయలేరు. కాలుతున్న భయంకరమైన అగ్నిగుండం ఒకటి ఉంది. నీ ఆత్మ తప్పించుకోవాలంటే నువ్వు దేవుని సేవించాలి, ప్రభువుని సేవించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, తల్లిదండ్రులు పెద్దవారి మాటలు వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. ఏంటండి, మంచి మాటలు అయితే బిడ్డల మాటలు వినాలి. బైబిల్ కాక వ్యతిరేకమైన మాట్లాడితే అసలు వినకూడదు. ఎవరి మాటలైనా వినకూడదు. తల్లిదండ్రుల మాట వినకూడదు, పిల్లల మాటలు వినకూడదు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇది జాగ్రత్తగా బైబిల్ అనుసరించి నడుచుకోవాలి. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే నాకు వద్దు, నేను ఎంత చిన్నదాన్నైనా నాకు వద్దు, అది ఆ జీవితం నాకు వద్దు, నాకు ఈ జీవితం కావాలి, నేను పరలోకంలో ఉండాలి, నేను చనిపోతే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఉండాలి, యుగ యుగాలు మహిమ దేహాలతో ఆయన రాజ్యంలో ఉండడానికి నన్ను పిలుచుకున్నాడు. ఇష్టానుసారంగా జీవించడానికి పిలుచుకోలేదు. కాబట్టి ఇవన్నీ విషయాలు తెలుసుకొని ఆయన ఎటువంటి గొప్ప దేవుడో తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం చదవండి. భయంకరమైన భూమి మీదకి రాబోతున్నాయి, వచ్చే ఉన్నాయి. జాగ్రత్తగా, నీతిగా, యథార్థంగా. ఇందులో ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాలా? అక్కర్లేదే. పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు, నీకు సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నా పాపాలన్నీ ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టానో దేవుడు గొప్ప సంతోషాన్ని ఏంటండి ఎగిరి గంతులు వేసానండి. దేవుడు తెలుసు, దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి సంతోషం కొనుక్కుంటే వస్తుందా? అటువంటి ఆనందం ఎక్కడ వస్తుంది? అది యేసుక్రీస్తులోనే దొరుకుతుంది. అందుకే ఆయన చెప్తున్నారు, రండి నా యొద్దకి. ఆయన పిలుస్తున్నాడు. మీ కడుపులో జీవజల నదులు అంటే మీరు జీవిస్తారు. అది దేవుని వాక్యం ద్వారా మీరు జీవించగలరు. రండి నా యొద్దకి, మీకు జీవజల నదులు మీ కడుపులో పారుతాయని యేసు ప్రభు వారు చెబుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం మీకు చెప్తున్నారు, మీకు ఏ కష్టాలున్నా, ఏ బాధలున్నా, ఏ ఇబ్బందులున్నా మీరు నిలబడి చూడండి. అనగానే మంత్రాలు వేసేసినట్టు జరగవు. ఇది మంత్రాలు కాదు, సత్యము. కొన్ని కష్టాల్లో మీరు నిలబడి దేవుని వైపు చూడాలి. అది ఎంతవరకు మీరు చూడాలి. చూస్తే దాని అంతు మీరు చూస్తారు. కొంతమంది వెంటనే విడుదల వస్తుంది. ఏంటండి, పాపాన్ని ఒప్పుకోగానే విడుదల వస్తుంది. ప్రతి మానవుడితో కూడా దేవుడు మాట్లాడడానికి నిలబడ్డారు. మీ ముందునే నిలబడ్డారు. మీ దగ్గరే ఉన్నారు ఆయన. ఈ విషయం గమనించుకోండి. అయితే నువ్వు మాట్లాడే దేవుడా, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాతో మాట్లాడు. మోకాలేయండి, కన్నీరు కార్చండి. ప్రభా నువ్వు మాట్లాడు, నా పరిస్థితి ఎలా ఉంది, ఏం జరుగుతుంది, దీని అంతేంటి అడగండి. తప్పకుండా మీకు ఎక్కడే యేసు ప్రభు దగ్గరే మీకు సహాయం దొరుకుతుంది, ఎక్కడా దొరకదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు భూమి అంతా వెతికిరండి. అలాంటి వెతికొచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది వెతికొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆఖరికి ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు, ప్రభు వారిని రక్షించారు. ఈనాడు సాక్షులుగా ఉన్నారు. చూడండి, ఓ బ్రాహ్మర్లో ఆయన చెప్తున్నాడు యేసు ప్రభు దేవుడు అని. ఏంటండి, తిరుపతిలో పూజ చేసి ఆయన మొత్తం అంతా విడిచిపెట్టి దేవుని సేవిస్తున్నాడు. ఇష్టపడి సేవిస్తున్నాడు. గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. క్యాన్సర్ కనిపెట్టడానికి మొదటి వ్యక్తిగా మారాడు. అందులో క్యాన్సరు ఎవరికైనా ఉన్నదా లేదని చెప్పడానికి
ఇతన్ని దేవుడు అలాగ చేశాడు. అంత గొప్ప విద్యను దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అతను ఒక్కడే ఉన్నాడు. అప్పుడు చెప్పారు, నేను ఉద్యోగం మానేస్తాను, దేవుడు పిలిచాడు నన్ను సేవ చేస్తానంటే కొంతమందికి నువ్వు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. ఏంటండి, అటువంటి విద్యాబుద్ధులు, అటువంటి జ్ఞానము, అటువంటి తెలివి, అటువంటి ఆశ్రయము, దేవుడు ఆశ్రయముగా ఉంటాడు, కేడముగా ఉంటాడు. నీ ముందు వెనకాతలు ఆయన ఉంటాడు. నువ్వు పిలిస్తే వస్తాడు. నీ హృదయం సరి చేసుకొని కన్నీరు కాచి పాపాన్ని ఒప్పుకొని ఎప్పుడైతే విడిచిపెడతావు నీ దగ్గరికి వస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గాలిని గద్దించిన దేవుడు, ఎరుకో గోడలు కూలగొట్టిన దేవుడు. ఏంటండి, యెహోషాపాతుతో ఆ యొక్క సైన్యం ఇసుకలాగా వచ్చేటప్పుడు భయపడకుడి నేనే దేవుడిని అని చెప్పి దేవుని ఆత్మతో నింపి మాటలాడి యుద్ధంలో విజయాన్ని మీకు ఇస్తానని చెప్పి విజయాన్ని ఇచ్చాడు దేవుడు. చెప్పి చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మీలో ఎవరైనా సరే మేము ఈ దేవుడిని నమ్ముకుంటాం, ఈ దేవుడు మాకు కావాలి, ఈ దేవుడే మాకు సహాయం చేస్తాడని అనుకుంటే తప్పకుండా మీరు ఆయన ఆశ్రయించండి. మీ చేతులు ఎత్తండి, ప్రార్థన చేస్తాను. వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతున నీకు వందనాలు. భూమి నీది, ఆకాశము నీది. అంత దేవుడు నాయన, నాకే కాకుండా ఇక్కడ నమ్ముకున్న బిడ్డలందరికీ నాయన అంత గొప్ప దేవుడు ఉన్నావు. జీవాధిపతి నీకు వందనాలు. జగద్రక్షకుడు నాయన నీకు వందనాలు. నాయన మాట్లాడే దేవుడు నాయన మీకు వందనాలు. పరిశుద్ధుడు నాయన మీకు వందనాలు. పాపులలో చేరక ప్రత్యేకమైన దేవుడు మీకు వందనాలు. షడ్రక్ మేషక్ అబేద్నెగోను తప్పించిన దేవుడు, యెహోషాపాతు రాజుని దేవా నాయన తప్పించిన దేవుడు, యెహోషువను తప్పించిన దేవుడు, వారి జీవితాలను చాలినంత దేవుడుగా ఉండి నాయన వారి జీవితాలు చాలినంత దేవుడుగా ఉండి ఈ జీవ గ్రంథంలో వారు చేసిన అద్భుతాలు రాయించినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలు బట్టి మేము ధైర్యం తెచ్చుకొని బ్రతకడానికి ఇచ్చిన జీవ గ్రంథాన్ని బట్టి నీకు వందనాలు. నీ పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మేమెప్పుడు కూడా పాత స్థితిని మర్చిపోకుండా సహాయం చేతండి. యేసయ్యా, నువ్వు చేసిన మేలు మర్చిపోకుండా సహాయం చేతండి. ఏ బిడ్డలైతే నువ్వు కావాలని కోరుకుంటున్నారో, వారి హస్తాలు ఎత్తబడి ఉన్నాయో ఆ బిడ్డలు మార్చండి, రక్షించండి, ఆదరించండి, కేడుముగా ఉండండి, సహాయం చేయండి. జీవాధిపతి నీకు వందనాలు. వారి కన్నీళ్లు తోడండి తండ్రి, సహాయం చేయండి. వారి కష్టాలు ఇబ్బందుల నుంచి విడిపించి తండ్రి నీకు వందనాలు. వారి బాధల నుంచి విడిపించిన ఆయన నీకు వందనాలు. సహాయం చేయండి. మీరు తోడైండి నడిపించండి. ఈ వాక్యం వారి హృదయంలో ఉండడానికి కృప దయచేయండి. దుష్టుడు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. మీరు తోడైండండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.